ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నేను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పాను కదా పాత వీడియోలో. ఇదే అండి. ఇంకెవరి కోసం ఉంటదంటే మా పెద్దబ్బాయి వాడు చాలా దూరం ఉన్నాడు కదా మాకు. సో, వాడైతే ఫోన్ చేసి మా హెల్త్ అయితే సరిగ్గా ఉండట్లేదు. వీక్‌గా ఉన్నా, హెయిర్ లాస్ ఎక్కువవుతుంది. నాకెట్లైనా ఏదో ఒకటి చెయ్యమ్మా హెయిర్ లాస్ అవ్వకుండా అని చెప్పేసాడనమాట. ఇంకా హాస్టల్‌లో ఉన్న ఫుడ్ అంతే కదా నాన్న, హాస్టల్ ఫుడ్ ఎట్లాగైనా తినాలి, ఎలా ఉన్నా తినాలమ్మా అని చెప్పినా కూడా, లేదమ్మా నాకు ఏదో ఒకటి చెయ్యి, నాకు హెయిర్ లాస్ అయితే నేను తట్టుకోవట్లేదు, నాకు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటే, సరే అని డ్రై ఫ్రూట్స్ అయితే కొనుక్కొని తెచ్చానండి. అయితే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే సాల్టెడ్ చేయడం మాత్రం నేనే తయారు చేశాను. అది ఎలా చేశాననేది పాత వీడియోలో అయితే పోస్ట్ చేశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరీస్ వరల్డ్ 131. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటా. నేనైతే ఇప్పుడు హైదరాబాద్కి బయలుదేరుతున్నామండి, ఫ్యామిలీ అంతా కలిసి. మా పెద్దోడిని చూడాలనిపించేసిందనమాట. సో వాడు కూడా ఫోన్ చేసి మా హెల్త్ అయితే వీక్గా ఉంది, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అంటే, సరేలే నాన్న స్నాక్స్ తీసుకొస్తా అనేసి, హెల్తీగా స్నాక్స్ తీసుకెళ్ళాలనేసి డ్రై ఫ్రూట్స్ అయితే తయారు చేసుకొని రెడీ చేశానండి. ఇంకా మేమైతే బయలుదేరాము హైదరాబాద్కి. తల్లి ప్రేమ అండి, ఒక్కసారి అమ్మ చూడాలని ఉంది అంటే చాలు, ఇంకా మనకి ఉండలేం కదా. తుంగభద్ర దగ్గర వాటర్ అయితే అసలు సరిగ్గా లేవండి. వాటర్ ఉండింటే బాగుండు, వర్షాలు బాగుంటే ఇది కూడా ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే ఇలా చూడడం అనేది చాలా బాధేస్తుంది. కొంచెం నా వాయిస్ వేరేగా ఉంది, ఏమనుకోకండి. ఇంకా పోతూ పోతూ మేమైతే పెట్రోల్ పోయించుకునే దగ్గరే టిఫిన్ కూడా చేసేసామన్నమాట. అనుకోకుండా చిన్నోడికి ఫీవర్ కూడా వచ్చిందండి. ఇంకా కమిట్ అయ్యామని బయలుదేరాము. బయలుదేరాక కూడా వాడికి చాలా ఎక్కువ ఫీవర్ వచ్చేసింది. సో వాడికైతే ఇడ్లీ తినిపించేసుకుని ఇంత టాబ్లెట్ వేసేసానమాట. అయినా కూడా బయలుదేరాము. ఆ ఫీవర్ ఏం ఫీవరో అండి, బాబుకి అయితే చాలా సివియర్గా వచ్చింది. మేము అంత ఉండదు అనుకున్నాం కానీ చాలా సివియర్గా ఉంది. ఇంకా నేను తడిబెట్టేసి తుడుస్తూ ఉన్నాను. అలాగే జర్నీ చేసేసాము. ఇంకా పోతూ పోతూ ఈ కృష్ణానది కాడ కూడా వాటర్ అస్సలు లేవండి. అసలు ఇలా చూడడం చాలా బాధాకరంగా ఉంది. కృష్ణానదిలో వాటర్ ఉంటే ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందన్నమాట. సో వాటర్ అనే ఇంపార్టెన్స్ ఎవరికి తెలుసంటే మాకే తెలుస్తుంది, రైతులకి అని అనిపిస్తుంది. ఇంకా మా పెద్ద అబ్బాయినైతే రీచ్ అయినాము. ఇంకా వాడినైతే బయటికి తీసుకొని వచ్చేసి దగ్గరలో ఉన్న ఒక కాంప్లెక్స్కి అయితే వెళ్ళామండి. అక్కడ కాంప్లెక్స్లో ఇంకా వాళ్ళ అన్నం చూసేవరకు మా చిన్నోడికి ఫీవర్ హుష్కాకేందండి. నేను కారులో అంతగానం తుడిచి బాగా చూసుకుంటే ఆ ఫీవర్ తగ్గలేదు. బట్ వాళ్ళ అన్నం చూడంగానే వాడి ఫీవర్ అంతా తగ్గింది. ఇంకా నాకైతే ఎనర్జీ చాలా వచ్చింది. ఇక్కడ చూడండి నా లిప్స్టిక్ అంటుతుందంట. నేను లిప్స్టిక్ కాదండి, లిప్ బామ్ పూసుకుంటా, అది ఫిల్టర్ వల్ల అట్లా కనిపిస్తుంది. వాడి బిల్డప్ చూడండి, అంతా ఇంత ఉండదు. అయితే నాకైతే చాలా సంతోషం అనమాట బాబుని చూడంగానే. వాడైతే ఇంకా వాడికి సంతోషం సంతోషం కాదండి, అయినా ఈ సంతోషం ఎంతసేపు ఉండదండి. సెల్ ఫోన్ వాళ్ళ చేతికి వచ్చేంత వరకే సంతోషం. సెల్ ఫోన్ ఉంటే అసలు మనని కూడా పట్టించుకోరు ఈ పిల్లలు. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకు ఇద్దరు అబ్బాయిలను చూసేసుకుంటే నాకు కడుపు నిండిపోతుందనమాట. ఎక్కువ చెప్తున్నాను, ఏమనుకోకండి, దిష్టి పెట్టకండి. ఇది చూడు, మీరు ఒక్కరైనా ఫోటో నేను కూడా దిగుతా అనేసి మా వారు వచ్చేసారు. మా బావగారి వాళ్ళ అబ్బాయి చిన్నోని ఇలా దొబ్బుతా ఉన్నాడు. అయితే చిన్నోడికి తుమ్ములు వస్తున్నాయి. ఆ జ్వరంలో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. చాలా సివియర్గా వచ్చింది జ్వరం. వాళ్ళ అన్నని చూడంగానే పోయింది. నాకు వీళ్ళు నలుగురు ఇలా పోతుంటే నా బాడీ గార్డ్స్ లాగా అనిపించారండి నాకంతా. అలా అనిపించేశారనమాట. సో ఆ రోజు మా వాడిని ఒక్కరోజు మాతో స్పెండ్ చేసే అవకాశం దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఇంకా ఇక్కడ ఏదో కేఫ్ లాగా ఉందండి, ఏంటో వెరైటీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము. అదేంటంటే చికెన్ రోల్ అట్లాంటిదే అండి. బట్ దాంట్లో రైస్ కూడా పెట్టించారు. అదేందో విచిత్రంగా ఉంది ఫుడ్, నాకైతే నచ్చలేదు. బట్ ఇంకా పిల్లల కోసం అనేసి అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఆ కాంప్లెక్స్లోకి దూరం కాబట్టి ఇంకా ఏదో ఒకటి ఉన్నది తిందామనేసి తిన్నాము. నాకైతే కొంచెం అక్కడ లావా కేక్ టైపు ఐస్ క్రీమ్తో పాటు ఉండేది, అదొక స్పూన్ తిన్నానండి అంతే. ఇంకేది తినబుద్ధి అవ్వలేదు. పిల్లలకు కూడా సరిగ్గా నచ్చలేదు ఫుడ్. ఇంకా సరేలే అనేసి ఇక్కడ కమిట్ అయిపోయినాం కదా అనేసి ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోయి ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ అయితే తిన్నాను నేను. మా పిల్లలకు కూడా అసలు ఏం నచ్చలేదు, ఏమనుకోకండి ఈ రెస్టారెంట్ వాళ్ళు. నాకైతే ఈ ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు. అది నార్మల్గా ఒక 50% నచ్చింది, ఇంకా తర్వాత అయితే అస్సలు నచ్చలేదు. సో
ఆ రోజైతే కొంచెం ఫీల్ అయ్యామండి. ఇంత దూరం వచ్చి ఫుడ్ సరిగ్గా తినలేదు అనేసి. ఇంకా నాకైతే ఈ ఐస్ క్రీమ్ చాకోలవా ఐస్ క్రీము చాలా బాగా అనిపించింది. కొంచెం నా మాటలు తడబడుతున్నాయి ఈరోజు. ఎందుకు అంటే కొంచెం నేను కూడా వీక్‌గా ఉన్నానండి. ఏమీ అనుకో ఇంకా ఆ కేఫ్‌లో తినేసి అలా బయటికొచ్చేసి సినిమా చూసామండి 'కనకరాజు'. కొరియన్ 'కనకరాజు' అంట. ఇంకా పిల్లోడి కోసం అనేసి ఎళ్ళాము. ఏదో కామెడీ ఉంది అంటే ఇంకా బాబు కోసం వెళ్ళామనమాట. అదేదో పీవీసీ కాంప్లెక్స్ అంటండి ఇది. నాకు కూడా తెలీదు. మా పెద్దోడు తీసుకొని వచ్చాడు. ఇంకా హైదరాబాద్‌లో వాడిని వన్ డే మాతోనే పెట్టుకొని మా బావగారి అబ్బాయి ఉన్నారు కదా! వాళ్ళ రూమ్‌లో నైట్ స్టే చేసి ఇంకా బాబుని హాస్టల్‌లో వదిలేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి కర్నూల్‌కి. కర్నూల్‌కి వచ్చేటప్పుడు మాకైతే షాకింగ్ ఏంటంటే మాకు కూడా ఫీవర్ అటాక్ అయిపోయింది. సో, ఈ ఫీవర్‌తో మేమైతే చాలా సఫర్ అవుతూనే రిటర్న్ వచ్చేసాము. సో, ఇప్పుడంతా వైరల్ ఉందండి ఫీవర్ అని అనుకుంటున్నాను. సో, మీకు కూడా అలాగే ఉంటే కామెంట్ అయితే పెట్టండి. అందరూ ఇలాగే సఫర్ అవుతున్నారా ఫీవర్స్‌తో? కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టి, కామెంట్ పెట్టి హైప్ చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.